నమస్తే మాస్టర్స్. మనము ఈరోజు ఓషో గారు రాసిన నిగూఢ రహస్యాలు తర్వాతి భాగానికి వచ్చాము. అది తెలుగులో డాక్టర్ ఎన్ సూర్యకుమారి గారు అనువదించారు. ఈరోజు భాగంలోకి వస్తే మనకి తాళం చెవి గురించి ఆ ఎగ్జాంపులే చెప్తూ ఉన్నారు ఓషో గారు. తాళం చెవిని ఉపయోగించే రహస్యం మర్చిపోతే చాలా ఇబ్బందులు కలుగుతాయని ముందే చెప్పాను. ఎవరైనా అడిగినప్పుడు ఈరోజు భారతదేశంలో ఒక్కరు కూడా దేవాలయాలకు ఎక్కువ తలుపులు కిటికీలు ఎందుకు అమర్చలేదు అన్న విషయం గురించి చెప్పలేరు. మన దేవాలయాలు అనారోగ్య హేతువులు అని ఒప్పుకోవడానికి మనం సిద్ధపడతాము. ఎంతో ఆరోగ్యంగా ఉండే మనుషులు దేవాలయంలో నివసించేవారని, ఏ జబ్బుని వారు లోపలికి ప్రవేశించనీయలేదని వాదించే సామర్థ్యం ఇప్పుడు ఎవరికీ లేదు. అక్కడ ప్రార్థించిన వారు, పూజించిన వారు అసలైన అర్థంలో ఎప్పటికీ ఎంతో ఆరోగ్యవంతులుగా పరిగణింపబడే వారిలో ఉంటారు. ఓషో మనకి కళ్ళు తెరిపిస్తున్నారనమాట. మామూలుగా ఈ బ్రిటిష్ వాళ్ళందరూ వచ్చినప్పుడు ఈ దేవాలయాల్ని చూసి అరే చీకటి గుహల్లాగా ఉన్నాయి, లోపల గర్భగుడిలో అసలు కిటికీలు లేవు, ఏమీ లేవు, ఇదేం గుళ్ళు, ఇవన్నీ ఎంతమంది జనాలు ఒకేసారి ఇక్కడ చేరినప్పుడు అనారోగ్యం అనేది వస్తుంది అని వాళ్ళు చెప్పారు. మనకెవరికి తెలియకపోవడం వలన ప్రస్తుత కాలము అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఒక 2 తరాలు అయిపోయాయి. వాళ్ళేమో మనల్ని నోరు తెరవనివ్వలేదు, కొట్టేవాళ్ళు, మనల్ని జైల్లో పెట్టేవాళ్ళు. తెలిసిన వాళ్ళందరూ అలా వెళ్ళిపోయారు ఆ తరము. తర్వాత తరానికి ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఆ పాతకాలంలో అడిగిన ప్రశ్నలన్నీ కూడా అడిగితే మనం చెప్పడానికి మన దగ్గర సమాధానం లేదు. అవును కరెక్టే కదా అలా డౌట్ఫుల్గా ఉంటాం అనమాట. కానీ ఓషో చివర్లో ఏం చెప్పారంటే అసలు ఆ ఆ సమయంలో ఆ టైంలో ఎవరైతే గుడి కట్టారో ఆ టైంలో ఎవరైతే గుడిని కరెక్ట్గా వాడుకునే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంట అంటే ఎప్పటికీ ఎంతో ఆరోగ్యవంతులుగా పరిగణింపబడడం అంటే ఏంటో వాళ్ళు అలా ఉండేవాళ్ళంట. అంటే వాళ్ళు ఆ, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా పుట్టేవాళ్ళు, అలాగే పెరిగేవాళ్ళు, వెళ్ళిపోయేంతవరకు 100 ఏళ్ళు 120 ఏళ్ళు అంతవరకు జీవించి హ్యాపీగా వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా నాకు ఇప్పటికీ గుర్తుంది, మా తాతగారు ఆ, ఆయన 100 ఏళ్ళు దాకా జీవించారు అని చెప్తారు, 100 అయింది అంటారు. అట్లాగే ఆ, నా చిన్నప్పుడు నేను పెరిగేటప్పుడు కళ్ళజోడు పెట్టుకోవడం అనేది నామోషి అనమాట. కళ్ళజోడు పెట్టుకుంటే నువ్వు ఆరోగ్య సూత్రాలు ఏమీ పాటించలేదు, చివరికి కళ్ళజోడు తెచ్చుకుంటున్నావు, నీకు కళ్ళు కనిపించవా అని సమాజం చూస్తుంది. అంటే అది ఆ, ఎవరికి కళ్ళజోడు ఉండేది కాదు. ఇప్పటికీ మన పల్లెటూర్లలోకి వెళ్ళండి, ఎప్పటికీ చాలా మందికి కళ్ళజోళ్ళు ఉండవు. అదే వెంటనే ఒక అరగంటలో దగ్గరలో ఉండే పట్టణానికి రండి, అందరికీ కళ్ళజోళ్ళు ఉంటాయి. సో ఆ సరి అయిన జీవన విధానం ఉంటే కళ్ళజోడు కూడా అవసరం లేదన్నమాట. ఆ, ఎప్పటికీ ఆరోగ్యవంతులుగా ఎవరినైతే పరిగణింపబడతారో అలాంటి వాళ్ళు అక్కడ జీవించేవాళ్ళు, అసలైన సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. అంతేకాదు ఏ జబ్బుని ఏ వైరస్ని ఏది కూడా రానియలేదు అని చెప్పారు. ఎందుకు అలా? ఓం మంత్రాన్ని ఉచ్చరించడం వలన వచ్చిన శబ్దానికి ఒక విశిష్టమైన పరిశుద్ధపరిచే గుణం ఉందని క్రమేణా గుర్తించారు. కొన్ని పరిశుద్ధపరిచే శబ్దాలు ఉన్నాయి, మరికొన్ని కలుషితపరిచే శబ్దాలు ఉన్నాయి. కొన్ని శబ్దాలు రోగాలని ఆటంకపరిస్తే మరికొన్ని వాటిని ఆహ్వానిస్తాయి. శబ్దశాస్త్రం మొత్తం ఎలాగో అంతరించిపోయింది. నేను విన్నాను ప్రవచనాల్లో ఏమేమి కొన్ని శబ్దాలు ఆ, మనకి వైరస్ని బ్యాక్టీరియాని చంపేస్తాయన్నమాట. ఆ వాటిలో ఏంటి అంటే ఒకటి గంట నాదం, గంట కొట్టడం వలన వచ్చే వైబ్రేషన్స్. 2 కవ్వం చిలకడం వలన. 3 శంఖం ఊదడం వలన. 4 ఓంకారం పలకడం వలన. ఇవన్నీ కూడా మా వేద పఠనం మంత్రోచ్చారణ ఇవన్నీ కూడా ఆ ఆ శబ్దాల వలన వైరస్ చచ్చిపోతుందన్నమాట. సో అదే ఓషో చెప్తున్నారు. ఆ గుళ్ళల్లో ఏం జరుగుతుంది, ఓంకారం చదువుతూ ఉంటారు వందల కొద్ది, రోజుకి ఒకసారి 100 సార్లైనా 1000 సార్లైనా ఓంకారం అనేది ఉచ్చరిస్తుంటారు. సో దానివల్ల ఏమవుతుంది, అక్కడ బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుంది అన్నమాట. ఇంకా సూర్యుడు రాలేదు, సూర్యకిరణాలు పడలేదు, తడిగా ఉంటుంది, అక్కడ కొబ్బరికాయలు కొడతారు. ఇవన్నీ కూడా అక్కడ ఏమీ కూడా ఏ ఏ బ్యాక్టీరియాని డెవలప్ చెయ్యవు. మనకి ఇది ఆల్రెడీ సైంటిస్టులు ఎప్పుడో కనిపెట్టారు. ఏంటి, గంగాలో కొన్ని వందల వేల మంది మునుగుతుంటారు,
అండ్ చనిపోయిన శవాలని పడేస్తారు, అయినా కూడా ఎవ్వరికి ఏ అనారోగ్యము రాదు. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ O3 ఉంటుందన్నమాట. ఆక్సిజన్ మామూలుగా O2 ఉంటుంది, ఇక్కడ O3 ఉంటుందన్నమాట. దానివల్ల ఏవి బ్యాక్టీరియా అనేవి అక్కడ కుళ్ళిపోవడాలు ఇవన్నీ ఉండవు. పైగా ఆ, ఇది కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు. ఏంటి అంటే ఆ, మామూలు నీళ్ళని అప్పుడు అన్నీ కూడా ఫ్లైట్లు ఇవన్నీ బస్సులు ఉండేవి కదా, అన్నీ కూడా పడవలు ఉండేవి, ఓడలు ఉండేవి కదా. ఓడల్లో మామూలు నీళ్లు పెట్టుకొని ప్రయాణం చేసినప్పుడు కొన్ని రోజులు గడిచేటప్పటికి ఆ నీళ్లు వాసన వచ్చేవన్నమాట. నీళ్ళలో బ్యాక్టీరియా రావడము, రంగు మారడము, ఇదంతా జరిగేసి వాసన వచ్చేది. కానీ ఆ గంగా నీళ్లు కనుక తీసుకెళ్తుంటే ఏమీ అయ్యేది కాదనమాట. ఎన్ని రోజులైనా అవి అట్లనే వాసన రాకుండా ఆ ఏమంటారు ఆ, పాచి పట్టకుండా ఇట్లా ఉంటుంది. నేను కూడా ఆ, ఇప్పటికి కనీసం ఒక 15 ఏళ్ళు అయి ఉంటుంది గంగా నీళ్లు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను. అది అప్పుడప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడైనా చూస్తాను అనమాట, ఏమన్నా వాసన వస్తున్నాయా దీంట్లో అనేసి. ఏమీ వాసన రావన్నమాట. అవి కూడా రాగి బాటిల్లో పెట్టుకొని ఉన్నాను. ఆ, ఎటువంటి వాసన రాదు, ఎటువంటి అసలు ఆ, ఎంతో స్వచ్ఛంగా ఉంటాయన్నమాట ఇప్పటికీ కూడా. అది అంతటి ఆ, అవన్నీ సైంటిఫిక్గా మనకి తెలుసు కాబట్టే మనం అవన్నీ చేసామన్నమాట. గుళ్ళు ఆ విధంగా కట్టించారు. శబ్దశాస్త్రం అసలు అంతరించిపోయింది అని ఓషో చెప్తున్నారు. స శబ్దం సమగ్రమైన జీవి అని చెప్పిన వారు శబ్దం గురించి చెప్పగలిగిన అంతిమమైనది చెప్పారు. సమగ్రమైన జీవిగా ఉండడం కంటే గొప్పదైన అనుభవం వేరే లేదు. వారు తెలియజేయడానికి శబ్దం కన్నా లోతైనది ఏదీ వారికి తెలియదు. మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, శబ్దం నుంచి విద్యుత్ పుట్టింది లేకపోతే విద్యుత్ నుంచి శబ్దం పుట్టింది అనేది ఒక పెద్ద డిబేట్ లాగా ఉంది. కానీ మన శాస్త్రజ్ఞులు ఎప్పుడు కూడా శబ్దమే ఫస్ట్ పుట్టింది, దాని నుంచే విద్యుత్ పుడుతుంది, అందుకే శబ్ద బ్రహ్మ అని చెప్పారు అన్నారు కదా. ఆ, ఇక్కడ ఏమన్నారంటే శబ్దము సమగ్రమైన జీవి అని చెప్పారు. సమగ్రమైన జీవి అని చెప్పిన వారు శబ్దం గురించి చెప్పగలిగిన అంతిమమైనదే చెప్పారు. అంటే శబ్దమే ఇంకా అల్టిమేట్, అంతకంటే ఏం లేదు, శబ్దంతోనే సృష్టి జరిగింది అని చెప్తున్నారనమాట. సో దీని వలన సృష్టి, ఇప్పుడు సృష్టికర్తకి చేతకానిదంటూ ఏమీ లేదు కదా. అట్లా శబ్దంతో సమస్తం సమగ్రం అనమాట. ఆ మాటకి అర్థం ఏంటంటే పరిపూర్ణంగా అన్ని వేళల అన్ని చోట్ల అంతా అంతా కూడా అన్నమాట. అది అంతకంటే గొప్ప అనుభవం అనేది ఏదీ లేదు. శబ్దం కంటే లోతైనది ఏదీ లేదు, అసలు వాళ్ళకి తెలియదు. అంతకంటే గొప్పది, అంతకన్నా లోతైనది, సూక్ష్మమైనది తెలియదు అని ఓషో చెప్తున్నారు. అందుకోసమే శబ్దం అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ గుడి ఆ శబ్దాన్ని ఎకూస్టిక్స్ అంటారు. అంటే ఒక చోట ఆ, లోపల దివ్యంగా మన పంతులు గారు చెప్పే ఆ ఓంకారాలు కానీ అవన్నీ ఎంత చక్కగా వినిపించాలో, ఎక్కడికెక్కడికి వెళ్ళాలో, ఏమేమి శక్తిని, కాస్మిక్ ఎనర్జీని తీసుకురావాలో అవన్నీ జరుగుతాయన్నమాట. దానికి ప్రత్యేకంగా మనకు అప్పుడు లైట్లు, మైకులు ఇవన్నీ ఏమి అవసరం అయ్యేవి కాదు. అట్లాగే ఆ మృదంగము ఇవన్నీ కూడా మన అక్కడ నృత్యాలు, సంగీతము అన్నీ కూడా సాధనలు జరిగేవి అక్కడ. సో వాటన్నింటి వలన కూడా శబ్దం ఉత్పన్నమయ్యేది, విద్యుత్ ఉత్పన్నమయ్యేది. ఆ శక్తి వలన అందరూ దివ్యంగా ఉండేవాళ్ళు. ఆ, అదే చెప్తున్నారు, శ్రావ్యమైన సంగీతం, ప్రాచీన సంగీతం, సర్వరీతులు, వాటి మార్పులు అన్నీ తూర్పు ఖండంలోనే పుట్టాయి. ధ్వని రూపంలో ఉన్న సమగ్ర జీవి అనుభూతుల విస్తృతే ఇవి. సంగీత రచనలు, నృత్య రూపాలు దేవాలయంలోనే ఆవిర్భవించాయి. ఆ తరువాత విశిష్టమైన కళలుగా వేరెక్కడో వృద్ధి అయ్యాయి. అనంతమైన విస్తృతమైన రూపాలలో పునరుక్తమయ్యే లెక్కించడానికి కష్టతరమైనవి అన్ని ధ్వని పరిణామాలను భక్తుడు దేవాలయంలోనే అనుభవించాడు. అంటే తూర్పు ఖండంలోనే, అంటే ఆసియా ఖండం, మన భారతదేశము, తూర్పు భారత ఖండం అనేవాళ్ళు, ఇంతకుముందు భరత ఖండం అనేవాళ్ళు. చాలా ఎన్నో దేశాలు కలిస్తే మనం అయ్యామన్నమాట. సో ఈ ప్రాచీన ఆ, ఉన్నతమైన ఇదంతా కూడా మన భరతఖండంలోనే పుట్టింది. ఇదంతా కూడా సంగీతము, నృత్యము, వాటిని ఆ రూపము అవన్నీ కూడా రచనలు, రూపం అన్ని దేవాలయంలోనే చేసేవాళ్ళు. ఎందుకు? ఇప్పుడు మనకి చెప్తారు పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయడం ఒకటే కాదు, పిరమిడ్లో కూర్చొని ఏ పని చేసినా కూడా అది చాలా
దివ్యంగా జరుగుతుంది అంటారు. అంటే పిరమిడ్లో కూర్చొని పుస్తకం చదవాలా, పిరమిడ్ కింద కూర్చోండి. భోంచేయాలా, పిరమిడ్ కింద కూర్చోండి. నిద్రపోవాలా, ఒంట్లో బాగాలేదా, మీరు వంట పాత్రలు, వంటకి వాడాల్సిన పదార్థాలు ఇవన్నీ పిరమిడ్ కింద పెట్టండి. అవి చక్కటి శక్తిని పొందుతాయి అనేసి. ఇవన్నీ తెలుసు కాబట్టే దేవాలయాలు కూడా పిరమిడ్స్ కాబట్టే వాళ్ళు అప్పుడు అన్నీ కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ కూడా దేవాలయంలోకి వెళ్ళి కూర్చొని చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఆ దివ్యాత్మతో కనెక్షన్ ఏర్పడేది. చక్కగా అన్ని రచనలు జరిగేవి. ఆ, అన్నీ కూడా దేవాలయంలోనే కళలు అన్నీ కూడా అక్కడే వృద్ధి అయ్యాయన్నమాట. అందుకే ఆ, ఆ, ఏంటి మన సంగీతము, నృత్యము, పెయింటింగ్స్ కానీ, లేదంటే శిల్పాలు కానీ, ఏదైనా సరే, లేదా శృంగారమైనా కూడా ఏదైనా సరే ఆ దేవాలయాల ఆ, బొమ్మల్లో, శిల్పాలలో మనకి నిక్షిప్తపరిచారు తర్వాత తరాలకి అందివ్వడానికి. ఆ శిల్పాలు చూస్తే అన్ని దేవుడి శిల్పాలు ఏమి ఉండవు. ఆ శిల్పాలలో గాంధీ తాత శిల్పం చూశాను నేను. ఎక్కడ? శ్రీశైలంలో. శ్రీశైలంలో లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారి గుడికి, భ్రమరాంబాదేవి గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని బయటికి వస్తూ ఉంటే శిల్ప ఒక స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాల మీద మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గాంధీ శిల్పం కూడా ఉందన్నమాట అక్కడ. ఆ, అంటే ఎంత కొత్తగా కట్టారని ఆ విషయం అర్థమవుతుంది. అట్లాగే కొన్ని శిల్పాలు చూస్తే ఆ, ఏనుగు అండ్ ఒక ఆ, నంది, ఆ రెండు కలగలిపిన శిల్పం ఒకటి ఉంటుంది. అంటే ముఖం దగ్గర మార్పు ఉంటుంది, శరీర భాగాలు వేరే ఉంటాయి, ఒకటే ముఖం ఉంటుంది. ఒక ఒక కోణం నుంచి చూస్తే ఏనుగు అవుతుంది, ఇంకో కోణంలో చూస్తే అది నంది అవుతుంది. ఇట్లా ఎన్నో వాళ్ళకుండే టెక్నాలజీని, వాళ్ళకుండే ఆ జ్ఞానాన్ని అంతటిని కూడా ఆ గుడి శిల్పాల్లోనే చెక్కి ఉంచారు. అట్లాగే ఇప్పుడు పలానా సంవత్సరం, ఒక సంవత్సరంలో పలానా తిథిలో మాత్రమే సూర్యకిరణాలు ఈ ఈ కోణంలో ఇక్కడ పడతాయి. అది వాళ్ళు ధ్యానంలో తెలుసుకునే జ్ఞానము. దాన్ని వాళ్ళు ఎలా చూపించారు? దానికోసం ఒక గుడి కట్టారు. పలానా ప్రదేశంలో పలానా యాంగిల్లో ఒక గుడి కడితే, ఒక విగ్రహం పెడితే పలానా తిథి రోజు ఖచ్చితంగా ఆ సూర్యకిరణాలు ఈ విగ్రహాన్ని తాకుతాయి. అదొక సైన్స్. గుడి కట్టి చూపించారు. అన్నీ కూడా గుళ్ళిలోనే, దేవాలయాల్లోనే ఆ కళలన్నీ ఎంతో వృద్ధి అయ్యాయి. సైన్స్ అంతా ఎంతో వృద్ధి అయ్యింది. ఆ ఇవన్నీ కూడా అప్పుడు భక్తులు వాళ్ళు దేవాలయాలకు వచ్చి వాళ్ళు అనుభూతి పొందేవాళ్ళు. ఇప్పుడు మనం ఊరికే దేవుడు మాత్రమే ఉంటాడు, దండం పెట్టుకొని రావాలి అంతవరకే మనకు తెలుసు. కానీ అప్పుడు ఎంతో చక్కగా అద్భుతమైన శిల్పాలు అన్నీ కూడా ఉండేవి. అట్లాగే ఆ ఏ ఏ రకము లోహాలని కలిపితే అవి ఎప్పటికీ తుప్పు పట్టకుండా ఉంటుంది. ఢిల్లీలో ఉంది మనకు ఒక పెద్ద ఇనుప స్తంభం ఉంది. ఆ అది కొన్ని వందల సంవత్సరాలు అయింది, కానీ ఎన్నో వర్షాలు అన్నీ ఎన్నో పడ్డాయి, భూకంపాలు వచ్చాయి, కానీ ఎప్పుడు అది కింద పడలేదు. వర్షాలకి, వరదలకి, దీనికి ఎక్కడా కూడా తుప్పు అనేది లేదనమాట. ఆ, ఇవన్నీ సైన్స్, అవన్నీ వాళ్ళు చేయగలిగారు. మనం అది ఎప్పుడైతే దాని రహస్యాలు తెలుసుకుంటామో, ఈ గుడికి నేరుగా వెళ్ళిపోయేసి క్యూలో కట్టేసి నేరుగా వెళ్ళిపోయి దండం పెట్టుకొని మళ్ళీ స్ట్రైట్గా తోసేస్తారు వాళ్ళు మనల్ని. అలా బయటికి రాకుండా ఆ వెళ్ళే మార్గంలోనే చక్కగా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఆ, మొన్న ఈ మధ్యన నేను మన భారతదేశానికి వెళ్ళినప్పుడు ఎన్నో దేవాలయాలను సందర్శించాను. తమిళనాడు, కేరళం ఇక్కడ దర్శించినప్పుడు ఒక అదృష్టం ఏమైందంటే విపరీతమైన రష్ అనమాట అప్పుడు. ఆ, క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి. అట్లాగే ఈ శబరిమల మాలలు వేసుకున్న వాళ్ళు అందరూ ఒకేసారి వచ్చారు. దాంతో విపరీతమైన రష్ ఉండి దర్శనానికి ఒక్కొక్క గుడిలో 2 గంటలు, 3 గంటలు పట్టిందనమాట. వాళ్ళు ఏం చేశారు? ఆ ప్రదక్షిణలు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో వేరే విధంగా ఉంటాయనుకుంటా. ఆ తమిళనాడు, కేరళలో ఎలా పెట్టారంటే ఆ ప్రదక్షిణ కాదు, ఈ క్యూ లైన్స్ ఏదైతే ఉంటాయో అది ఒకటే చోట అటు ఇటు ఇటు అటు తిరగడం కాకుండా గుడి చుట్టూ పెట్టేశారు ఆ ప్రదక్షిణ లైన్. ప్రదక్షిణే చేస్తాం అనమాట లిటరల్లీ. మనం దర్శనానికి వెళ్ళడానికి ముందు ఆ క్యూ లైన్లో ఉన్నట్టుగా ఉంటుంది, కానీ గుడి మొత్తం తిరుగుతాం అనమాట. హడావిడిగా వెళ్ళిపోతే ఏం చూడ్డానికి ఉండదు. ఒక్కొక్క అడుగు వేసి కాసేపు నిలబడిపోవడం, ఒక్కొక్క అడుగు వేసి కాసేపు నిలబడిపోవడం. ఇలా ఉండడం వలన నేను ఎన్ని ఫోటోలు తీసుకున్నానో, అసలు ఎంతసేపు క్షుణ్ణంగా గమనించగలిగాను.
ఆ శిల్పాలు వాళ్ళ మన రాష్ట్రానికి వాళ్ళ రాష్ట్రానికి ఉండే తేడా ఎంత అంటే అంత అద్భుతంగా ఎంజాయ్ చేశాను అనమాట. నాకు అది క్యూలో అలా ఉండడం అనేది నాకు చాలా నచ్చింది అసలు. చాలా నాకు దేని మీదైతే ఆసక్తి ఉందో అది నేను ఆకర్షించుకున్నాను అనమాట. అది చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. కొత్త కొత్తది కనిపెట్టడము, అది చూసారా అలా ఉందనేసి మా వారికి చెప్పడం, ఆయన గమనించడం, దానికోసం కాసేపు డిస్కషన్ చేసుకోవడం. చాలా బాగా అనిపించింది దాని గురించి. యాహ్! కంటిన్యూ. 40 సంవత్సరాల క్రితం వారణాసిలో విశుద్ధానంద అనే ఒక సన్యాసి నివసించాడు. కొన్ని శతాబ్ కొన్ని శబ్దాలను ఉపయోగించి ఎవరినైనా చంపడం సాధ్యమవుతుందని నిరూపించడానికి కొన్ని వందల ప్రదర్శనలను ఇచ్చాడు. ఆధునిక ప్రమాణాల ప్రకారం అనారోగ్య హేతువు అని చెప్పదగిన ఒక దేవాలయంలో గోపురం క్రింద కూర్చునేవాడు. ఇంగ్లాండు నుండి వచ్చిన ముగ్గురు వైద్యుల సమక్షంలో మొట్టమొదటి ప్రయోగం చేశాడు. ఆ వైద్యులు దేవాలయంలోకి వారితో పాటు ఒక పిచ్చుకను తీసుకువచ్చారు. విశుద్ధానంద కొన్ని శబ్దాలు చేశాడు. ఆ పిచ్చుక కొద్దిసేపు రెక్కలు టపటపా కొట్టుకొని చచ్చి నేలపై పడింది. వైద్యులు దానిని పరీక్షించి చనిపోయిందని నిర్ధారించారు. అప్పుడు విశుద్ధానంద వేరే కొన్ని శబ్దాలు చేశాడు. పిచ్చుక బ్రతికింది. మళ్లీ రెక్కలు ఆడించడం మొదలుపెట్టింది. కొన్ని శబ్దాల ప్రభావంతో విశిష్ట ఫలితాలను పొందవచ్చు అన్నది మొదటిసారిగా అప్పుడు తెలుసుకున్నారు. ఎంత బాగుంది చూడండి. శబ్దంతోనే శబ్దం వల్ల మన లోపల ఎంతటి మార్పు జరుగుతుంది, ప్రాణం పోయేంత పరిస్థితి కూడా ఏర్పడుతుంది అని ఆయన ఆ, నిరూపించారన్నమాట సైంటిఫిక్గా. నేను ఒక యూట్యూబ్లో వీడియో చూశాను. మనకి సంజీవని అంటాం కదా, సంజీవని పర్వతంకి వెళ్ళి సంజీవని మూలిక తీసుకొచ్చాడు హనుమంతుడు. ఆ అవన్నీ ఎక్కడున్నాయో అసలు ఉన్నాయో లేదో కూడా మనకి తెలియదు. మనం దక్షిణ భారతదేశంలో పుట్టి పెరిగాం కాబట్టి మనకి అంతగా తెలియదు. కానీ ఇవన్నీ రామాయణం ఇదంతా చాలా వరకు ఈ సంజీవని పర్వతం ఇవన్నీ ఉత్తర భారతదేశంలో ఉన్నాయి కదా. కాబట్టి వాళ్ళకి తెలిసి అక్కడ వాళ్ళు ఒక వీడియో చేశారనమాట. వాళ్ళు ఏం చేశారు, ఒక మూలికను తీసుకొచ్చారు. మూలిక అంటే ఒక చెట్టు వేరు కొమ్మ టైపు. దాన్ని ఏం చేశారంటే దానికి ఉండే ప్రత్యేకత ఏంటి అంటే నీటిలో పెట్టామనుకోండి, ఒక ప్రవహించే నీటిలో పెట్టామనుకోండి, అది ప్రవహించే దిశకు ఎదురుగా వెళ్ళి అది వెళ్తుందనమాట. అంటే కుడివైపుకి నీరు వెళ్తుంది అంటే ఇది ఎడం వైపుకి ఆ, ప్రయాణం చేస్తుంది ఆ మూలిక. అట్లాగే నీరు కొళాయిలోంచి నీరు కిందికి మీరు ఇప్పుడు కూడా యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు. ఆ, సంజీవని మూలిక అనేసి అది యూట్యూబ్లో పెడితే వస్తుందన్నమాట. కొళాయిలోంచి నీళ్లు తిప్పితే పైనుంచి కింద పడుతూ ఉంటాయి నీళ్లు. ఈ సంజీవని పెట్టినప్పుడు అది పైకి పోతూ ఉంటుంది అనమాట. కింద పడిపోదు, పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అదొకటి. ఇంకా ఇంకొకళ్ళు ఏం చేశారు తెలుసా, ఒక బకెట్లో ఒక చేపని, చనిపోయిన చేపని వేశారనమాట. నీళ్ళల్లో వేశారు, బయటికి తీశారు, దాన్ని కదిలిచ్చారు. ఎంత చేసినా కూడా అదేం కదలలేదు, చేప అట్లాగే చచ్చిపోయినట్టు ఉంది. తర్వాత ఆ సంజీవిని మూలికని వాళ్ళు పొడి చేసి ఉంచారు. ఆ పొడిని నీళ్ళలో వేసి కలిపారు. అది వీడియో అయితే మహా అయితే ఒక 10 నిమిషాల వీడియో ఉంటుంది అంతే. ఆ పౌడర్ వేసిన కొన్ని నిమిషాలకే ఆ చేప పిల్ల చక్కగా ఈదడం మొదలుపెట్టింది. దాన్ని బయటికి తీశారు, అది కొట్టుకుంటుంది, మళ్ళీ నీళ్ళల్లో వేశారు, అది మళ్ళీ హ్యాపీగా బతికే ఉందన్నమాట. నాకు ఈ వీడియో చూసి కూడా నేను కనీసం ఒక 15 సంవత్సరాలు అయి ఉండొచ్చు. అప్పట్లో ఇవన్నీ ఆకర్షించేదాన్ని అనమాట. నాకు ఇవన్నీ చూడాలని, అద్భుతాలు ఇవన్నీ చూడాలి, మన సంస్కృతి తెలుసుకోవాలని అంతా ఉండేది. అంటే సంజీవని అనే మూలిక ఇప్పటికీ ఉంది, మనకు దొరుకుతుంది. అది నిజంగానే పేరు. జీవిని అంటే బతికించడం, సంజీవని అంటే చక్కగా బతికించడం అనమాట. అండ్ వాటికి ఇంకా శక్తి శక్తి అనేది ఇప్పటికీ ఉంది, మనకి తెలుసు. దాన్ని రుజువు చేసి కూడా చూపించారు. అంతటి అద్భుతమైన భారతదేశం మనది. అంత అద్భుతమైన రిసోర్సెస్ ఉన్నాయన్నమాట మనకి. చెట్లు, చేమలు, గాలి అదొకటే కాదు, ఎంతో అద్భుతమైన దివ్యమైన శక్తి ఉండే గొప్ప ఖండం మనది. సో మన అదృష్టం అది, మనం అక్కడ పుట్టడం, అన్నీ తెలుసుకోవడం అనేది. సో ఇక్కడ ఏం చెప్పారు, 45 సంవత్సరాల క్రితం వారణాసిలో చేసిన విశుద్ధానంద అనే సన్యాసి చేసిన ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పారు. చక్కగా పిచ్చుక బతికింది, చనిపోయింది, మళ్ళీ బతికిచ్చారు కూడా. కొన్ని శబ్దాలతో కొన్ని ఫలితాలను పొందవచ్చని ఇప్పుడు మనం అంగీకరిస్తున్నాం.
ప్రత్యేకమైన కాంతి కిరణం నీ శరీరంపై పడితే దానికి ఒక ప్రత్యేక ఫలితం ఉంటుందని, ఒక రోగికి నిర్దిష్టమైన ఔషధాన్ని ఇస్తే అది ఒక నిర్దిష్టమైన ఫలితాన్ని ఇస్తుందని, కొన్ని రంగులు వాడితే ప్రత్యేకమైన ఫలితాలు వస్తాయని ఇప్పుడు మనం అంగీకరిస్తున్నాం. అలాంటప్పుడు ప్రత్యేకమైన శబ్దాలు నిర్దిష్టమైన ఫలితాలను ఎందుకు ఇవ్వకూడదు? మన లోపల ఒక ప్రశ్నని రేకెత్తిస్తున్నారు. మనకి ఇప్పుడు ఏం తెలుసు అంటే, కొత్తగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ మనం తెలుసుకున్నది ఏంటి అంటే, ఎక్స్రేస్ ఎక్స్రేస్ గనక మన శరీరం పైన ప్రసరించినప్పుడు ఒక లోపల ఉండే ఎముకలను కూడా మనం చూడగలుగుతున్నాం. అట్లాగే ఒక రకమైన మందు ఇచ్చినప్పుడు అవి ఒక రకమైన అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఏ మందుకి ఏదిస్తే అది అనేది మనకి ఇప్పుడు తెలుసు. అట్లాగే కలర్ థెరపీ అనేది చేస్తారనమాట. అంటే పలానా రంగు బట్టలు, పలానా రంగు వస్తువులు చూడటము, పలానా రంగు కిరణాలని ప్రసరింపచేయడము, లేదా పలానా రంగు ఆహారాన్ని తినడము, ఇవన్నీ చేసినప్పుడు దానికి సంబంధించిన లక్షణాలన్నీ మనం తీసుకొని ఆ రోగి బాగవుతున్నాడు అనే విషయం ఇప్పుడు తెలుసు. కలర్ థెరపీలో చేస్తారు. ఇప్పుడు ఎల్లో అనుకోండి, అన్నీ కూడా ఎల్లో బట్టలు వేసుకుంటారు. పొద్దున పూట పసుపు రంగు సూర్యుడు ఉన్నప్పుడు చూస్తారు. అండ్ పసుపు రంగు ఆహార పదార్థాలు ఏదైతే ఉంటాయో అవి తింటారు. అట్లాగే మన ఇంద్రధనుస్సుల వర్ణాల్లో పసుపు రంగు ఏ ఫ్రీక్వెన్సీతో అయితే ఉందో ఆ రంగు లైట్ని ప్రసరింపచేస్తారన్నమాట. ఆ లైట్ ఉండే రూమ్లో వాళ్ళని ఉంచుతారు. ఇవన్నీ కూడా చేసి వాళ్ళకి ఆరోగ్యాన్ని బాగు చేస్తున్నాము, ఒక ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తున్నాయని మనకు తెలిసినప్పుడు శబ్దం వలన కూడా ప్రత్యేకమైన ఫలితాలు, పలానా రకమైన ఫ్రీక్వెన్సీతో ఒక శబ్దాన్ని రిలీజ్ చేస్తే పలానది ఎందుకు అవ్వదు అని మనం ఎందుకు అలా అవ్వకూడదు అని అంటున్నారు. నేను ఒక వీడియోని చూశాను. అది నేను నా గ్రూప్లో నేను స్టేటస్లో కూడా షేర్ చేశాను. ఏంటి అంటే, ఒకళ్ళు ప్రకృతిలోకి వెళ్ళారు. ఒక పిచ్చుక, ఒక ప్రత్యేకమైన పిచ్చుక యొక్క అరుపుని రికార్డ్ చేశారనమాట. ఆ అరుపు 435 హెడ్స్ అనే ఫ్రీక్వెన్సీతో అది అరుస్తుంది అని కూడా వాళ్ళు కనుక్కున్నారు. కనుక్కొని ఏం చెప్పారంటే, ఈ యొక్క ఫ్రీక్వెన్సీని కనుక మీరు వినండి, కాసేపు కళ్ళు మూసుకొని ఈ అరుపులు వినండి, పక్షి కేకలు, ఇవి కేకలు అరుపులు కాదు కదా, కూతలు అంటాం కదా. సో అది వింటూ ఉంటే మీ లోపల ఒక కామ్నెస్, ఒక రకమైన ప్రత్యేకమైన ఫలితాలు ఏర్పడతాయి, మీరు కామ్ అయిపోతారు అని వాళ్ళు రాశారనమాట. అప్పుడు నాకేమర్థమైంది, మీరు ప్రకృతిలోకి వెళ్ళండి, చెట్లు చేమలు ఇవన్నీ ఉండే చోటికి వెళ్ళండి, మీరు హాయిగా అవుతారని కొంచెం మనస్తాపానికి గురైన వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ చెప్తారు కదా. ప్రకృతిలో ఏమేమి ఉంటాయి, చెట్లు చేమలు సూర్యరశ్మి అవన్నీ కాకుండా పక్షులు, వాటి కిలకిలా రావాలి అంటే కళ్ళతో చెట్లను చూస్తాము, చక్కగా చర్మంతో గాలిని మనం అనుభవిస్తాము, అట్లాగే స్వచ్ఛమైన గాలిని ముక్కుతో పీలుస్తాము, అట్లాగే చెవులకి కూడా సెన్సెస్ అనమాట, ఈ పక్షుల యొక్క కిలకిలా రావాలని కూడా మనం ఆస్వాదిస్తాము. దీంతో మనకి హీలింగ్ అనేది జరుగుతుంది. అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ప్రత్యేకమైన శబ్దాన్ని విన్నప్పుడు ప్రత్యేకమైన ఫలితం అనేది లభిస్తుంది. పడమరలోని చాలా పరిశోధనశాలలు శబ్దానికి జీవితానికి ఉన్న సంబంధం గురించి పరిశీలిస్తున్నాయి. 2-3 పరిశోధనశాలలు చాలా ప్రాముఖ్యత ఉన్న ఫలితాలను అందించాయి. 2 పరిశోధనశాలలలోని శాస్త్రవేత్తలు కొన్ని శబ్దాలు పాలిచ్చే తల్లులలో పాలను వృద్ధి చేస్తాయని నిరూపించారు. పుష్పించడానికి 6 నెలలు తీసుకునే మొక్కలను కొన్ని శబ్దాల ద్వారా 2 నెలలకే పుష్పింపచేయవచ్చు. పాలు పితికేటప్పుడు మృదువైన సంగీతాన్ని వినిపిస్తే ఆవులు పాలు ఎక్కువ ఇస్తాయి. ఇప్పుడు రష్యాలోని పాల సరఫరా శాఖలలో పాలు పితికేటప్పుడు ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. ప్రత్యేక ధ్వనుల ద్వారా పళ్ళు, కూరగాయలను పెంచే రోజు ఎంతో దూరంగా లేదు. పరిశోధనశాలలు ఇలాంటివి ప్రదర్శించాయి, కానీ ఇవి ఎక్కువ మోతాదులో జరపడానికి ఎంతో కాలం పట్టదు. పళ్ళు, కూరగాయలు, పాలు శబ్దంతో ప్రభావితం అయితే మనం ప్రభావితులం కామా? మళ్ళీ ఓషో ప్రశ్నిస్తున్నారు. నేను నా అనుభవం ఒకటి చెప్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అమెరికాలో ఏంటి, మొక్కలన్నీ కూడా ఎండాకాలంలో బయట పెట్టగలము, చలికాలంలో లోపల పెట్టుకోవాలి. తను ఏం చేస్తుందంటే, వాళ్ళు అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, చిన్నది. సో దేవుడిని హాల్లో పెట్టేసి
డైనింగ్ ఏరియాలో పెట్టి ఆ పక్కనే తులసి మొక్కలు ఇవన్నీ కూడా పెట్టారనమాట. తను రోజు పూజ చేస్తారు, అదన్నీ మంత్రాలు స్తోత్రాలు ఇవన్నీ చేస్తారు కదా. ఒక రోజు నేను వాళ్ళ ఇంటికెళ్ళి చూస్తే తులసి మొక్క 6 అడుగులు పెరిగింది. ఏ కొమ్మలు అవి ఏమీ లేకుండా సైడ్ స్ట్రెయిట్‌గా నిటారుగా 6 అడుగులు పెరిగిందనమాట. ఏంటిది ఇలా పెరిగింది? అసలు ఎప్పుడు తులసి మొక్కను అలా పెరగడం నేను ఎక్కడ చూడలేదు. గుబురుగా చూస్తాం కానీ, అలా పెరగడం ఎప్పుడు చూడలేదు కదా. ఏమైంది అంటే, ఏమో మరి ఈ పూజల వలన, దాని వలన అది అలా అయిందేమో అని తను చెప్పింది. అంటే చూసారా మనము శబ్దాలు ఒక్కొక్క రకమైన శబ్దం ఇచ్చినప్పుడు మొక్కల్లో ఒక్కొక్క రకమైన పెరుగుదల అనేది అక్కడ నేను ప్రత్యక్షంగా చూశాను నేను. ఇక్కడ అదే చెప్తున్నారు. మొక్కలు పెరగడము, కూరగాయలు పెరగాలి, పళ్ళు చక్కగా పూయాలి, పళ్ళు కా పండాలి అండ్ పువ్వులు పూయాలి అంటే ఆ ప్రత్యేకమైన శబ్దాల్ని మనం ఇచ్చినప్పుడు ఆ మొక్కలన్నీ కూడా చక్కగా పెరుగుతాయి. ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేసాము. ఏంటి ఆ, పిరమిడ్స్ పెట్టడం వలన మొక్కలు చాలా చక్కగా పెరగడం. అండ్ నేను మనకి జేతవర్ణం అనే ఒక ఊరు, జేత జేతవనం అనే ఊరు ఉందన్నమాట. ఎక్కడ చిత్తూరు జిల్లాలో ఆ, తిరుపతి దగ్గర ఒక జేతవనం అనే ఒక పిరమిడ్ సెంటర్ ఉందన్నమాట. వాళ్ళు రైతులు ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు చక్కగా పంటలు పండిస్తూ పిరమిడ్ సెంటర్ని కట్టి ఎంతో మందికి ప్రేమతో వడ్డిస్తూ భోజనం పెడతారనమాట. వాళ్ళు ఆ, పంటలు పండించే చోట పిరమిడ్లు పెట్టారు అండ్ సంగీతం కూడా వినిపిస్తూ ఉంటారు. పత్రిజీ ఫ్లూట్ మ్యూజిక్ ఇవన్నీ కూడా టేప్ రికార్డర్ పెట్టి వినిపిస్తుంటారు అనమాట మొక్కలకి. సో దానివలన చాలా బాగా పండుతున్నాయి అని వాళ్ళు ఆనందంగా చెప్పారనమాట. అట్లాగే ఆవులకి పాలు ఇచ్చేటప్పుడు నేను చాలా చోట్ల చూశాను వీడియోలో. ఆవులకి పెద్ద పెద్ద హెడ్ ఫోన్స్ పెట్టి పాటలు వినిపించడము, అలా పాలు తీయడము, పాలు తీసేటప్పుడు వాటికి పాటలు వినిపించడం ఇవన్నీ కూడా చేశారనమాట. సో మనకి కూడా తల్లికి ఆ చక్కటి శ్రావ్యమైన సంగీతం వినిపించినప్పుడు పాలు ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. వాళ్ళు ఎక్స్పెరిమెంట్ కూడా చేసి చూశారు. మనం కూడా ప్రభావితం అవుతాం కదా అని అంటున్నారు. పళ్ళు, కూరగాయలు, పాలు అన్నీ వాటిలో ఫలితం వచ్చినప్పుడు మనలో కూడా మంచి ఫలితాలు వస్తాయి. అనారోగ్యాన్ని మరియు ఆరోగ్యాన్ని కొన్ని శబ్ద తరంగాలతో నిర్ణయిస్తారు. కాబట్టి గతంలో మనుష్యులు గాలి, వాతావరణాల పైననే ఆధారపడకుండా వారు దేవాలయాలలో ఆరోగ్యదాయకమైన ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక్క గాలి మాత్రమే సమృద్ధిగా ఉన్నంత మాత్రాన ఆరోగ్యం బాగుంటుంది అన్నది వారు నమ్మలేదు. అన్యదా 5,000 సంవత్సరాల కాలంలో దేవాలయాలలోకి స్వేచ్ఛగా గాలి ప్రసరింపజేసే ఏర్పాట్లు చేయాలి అన్న ఆలోచన వారికి రాకపోవడం అన్నది ఊహాతీతము. అంటే ఆ, వారికి తెలుసు. ఇప్పుడు ఇప్పుడు మనం ఏం ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నామంటే కొన్ని రకాల వైబ్రేషన్స్ని మనం ప్రసరింప చేయడం వలన బాడీలో ఆరోగ్య సమస్య, అనారోగ్య సమస్యని మనం గుర్తించవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఎక్కడో ఉంది, క్యాన్సర్ కణాలు ఎక్కడో ఉన్నాయి అన్నప్పుడు ఒక రకమైన ఫ్రీక్వెన్సీని పంపించడం ద్వారా ఆ క్యాన్సర్ ఎక్కడ ఉంది అనేది మనం తెలుసుకోగలుగుతున్నాం. అట్లాగే రేడార్లో కూడా, రేడార్ అనేది కూడా ఒక వైబ్రేషన్స్ని పంపిస్తుంది అనమాట. అది ఎక్కడికైతే రీచ్ అవుతుందో అక్కడ ఒక అడ్డంకి ఉంది అని వాళ్ళు తెలుసుకుంటారు. ఇవన్నీ మనకి ఇప్పుడు తెలుస్తున్నాయి కదా, శబ్ద తరంగాల వలన మనం తెలుసుకుంటున్నాం కదా. ఆ, ఇవన్నీ వాళ్ళు ఈ శబ్దం మాత్రమే ఆ, కాదు, గాలి వెలుతురు వస్తే మాత్రమే ఆరోగ్యం బాగుంటుందనే విషయం కాదు. శబ్దం వలన ఎంతో మనము ఉపయోగకరంగా ఆరోగ్యవంతంగా పరిసరాల్ని తయారు చేయవచ్చు అని వాళ్ళకి తెలుసు కాబట్టే వాళ్ళు అలా దేవాలయాల్ని కట్టారు. లేదా ఇంకో విధంగా ఆలోచించినా కూడా వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప దేవాలయాలు కట్టారు కదా, శిల్పాలు, టెక్నాలజీ ఇవన్నీ కట్టారే. వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఆలోచన రాదా? అరే గాలి ఏర్పాట్లు చేస్తేనే ఆరోగ్యం బాగుంటుంది, దేవాలయాల్లో స్వేచ్ఛగా గాలి ప్రసరించాలి అని ఒక్కరికి కూడా ఆలోచన వచ్చి ఉండదా అని అడుగుతున్నారు అన్నమాట. 5,000 సంవత్సరాల్లో ఒక్కళ్ళకి కూడా ఆలోచన వచ్చి రాదా? కట్టేవాళ్ళు ఎప్పుడు అలాగే కడుతున్నారే, గర్భగుడిలో ఎప్పుడూ కిటికీలు వెలుతురు ఏమి ఉండదన్నమాట. ఇప్పటికీ కూడా అంతే, కిటికీలు పెట్టరు. సో లోపలికి వెళ్ళే కొద్దీ గుడి మూసుకుపోయినట్టే ఉంటుంది. అంటే ఇంతమంది కడుతున్నారు, ఎంత టెక్నాలజీ పెరిగింది వాళ్ళకి తెలియదు అంటే అది అలాగే ఉండాలి కాబట్టి వాళ్ళు అలా కడుతున్నారు అనమాట. ఇది ఆ, చక్కగా ఓషో మనకి వివరించి అన్ని కోణాల్లో కూడా మన దేవాలయాల్ని మనం పూర్తిగా అర్థం చేసుకునేందుకు, అట్లాగే ఈసారి మనం దేవాలయాలకి వెళ్ళినప్పుడు దాన్ని ఎలా చూడాలి, ఎంత సమయం గడపాలి, ఏం చేయాలి అని మనం క్షుణ్ణంగా పరిశీలించడానికి అవకాశం వచ్చేలాగా
ఓషో మనల్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఇది మాస్టర్స్, ఈ రోజుతో మనం ఇది ఆ, ముగించుకుందాము. నెక్స్ట్ మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్.